చేసుకోవడానికే ఇంత రాద్ధాంతం చేసిందంటే రేపు పెళ్ళై బిడ్డల్ని కంటే మనల్ని నిద్రపోనిస్తుందా? సర్లేవే. నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? పెదనాన్న పెద్దమ్మ ఉండగా నాకు ముక్కుతావా? వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకో. వెళ్ళు. రేయ్, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు పట్టుకుని ఏమిట్రా మాటలు? అవునన్నయ్య, ఈ ఇంటికి నువ్వేంటి తలకాయ, నేనేంటి తోకని. చిరంజీవి చిరంజీవి, నా బంగారు తల్లి లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఆ మాట అనకన్నయ్య, వెళ్ళి ఎనపెట్లో కూర్చుంటుంది. ఎందుకమ్మా? పెదనాన్న కాళ్ళకు మొక్కితే ముక్కోటి దేవతలకి మొక్కినట్టే. అన్నయ్య, గుడికి వేళైంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం కథయంతి యథాఖ్యయా తస్య దాశరథేః పాదౌ శిరసా ధారయామ్యహం. ఈ శ్లోకం నువ్వెప్పుడు నేర్చుకున్నావురా శ్రీహరి? 16 ఏళ్లుగా ఈ గుడిని నమ్ముకుని బతుకుతున్నాను. ఆ మాత్రం నోటికి రాదేంటండి? వస్తే మాత్రం ఇప్పుడు ఆ శ్లోకం పడతానేమిట్రా? నాకు తెలియక అడుగుతానండి. తమరికేమో భోజనానికి రోజుకో కూర కావాలి, దేవుడికి మాత్రం ప్రతిరోజు పూజకి అదే శ్లోకం చదువుతుంటే ఎలాగండి? అందుకే ఆ శ్లోకం చదివాను. 16 సంవత్సరాల క్రితం వాడిని ఇక్కడ సేవకుడుగా నియమించినందుకు ఈ ఆలయ ధర్మకర్తగా నేను గర్వపడుతున్నాను పూజారి గారు. అమ్మాయి గారు ఏరప్పా? పూజారి గారు, అమ్మాయి రేపటి నుంచి సంగీతం నేర్చుకోబోతోంది. గాన సరస్వతి కావాలని మీరు ఆశీర్వదించండి. శుభం, అభీష్ట సిద్ధిరస్తు. అమ్మా, కొబ్బరికాయ గుట్టు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ. పర్వాలేదమ్మా, రేపు వచ్చి మరో మంచికాయ కొడుతుగాలి. దండం పెట్టుకో. ఆగండి 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 ఆగండి. అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, పిశాచాల దిష్టి, పెద్దయ్య దిష్టి, చిన్నయ్య దిష్టి, నా దిష్టి, ఎవరి దిష్టి తగలకుండా అమ్మాయి గారు చల్లగా 100 ఏళ్ళు బతకాలి. ఏమిటా ఇది? అమ్మాయి గారు కొట్టిన కొబ్బరికాయ పాడైపోయిందని బాధపడ్డారు కదండి, దిష్టి తగిలిందేమోనని భయపడ్డాను, తీసేశాను. సారీ గామా ఏదమ్మా పాడు. కళాకారులకు సిగ్గు బిడియం భయం ఉండకూడదమ్మా. కొత్త కదా నాన్న, పోనీ నేను నేర్పనా? సంగీతం నీకు వచ్చా? దానికి నేను ఐశ్వర్యం ఇవ్వలేకపోయినా నా దగ్గర ఉన్న కళ మాత్రం ఇవ్వగలిగానమ్మా. మాస్టారు, అమ్మాయి గారికి ఈ దేవుడి ప్రసాదం తినిపించండి, కోకిల స్వరం వస్తుంది. నూనె వస్తువులు తింటే కోకిల స్వరం రాదు నాయన, గార్ధవ స్వరం వస్తుంది. చాలండి, రోజు నేను తింటున్నానుగా, నా గొంతుకు ఏమైంది? పిచ్చిగా కోనేట్లో కూడి రాగాలు తీయడం కాదు, ఘంటసాలా పాడాలి. ఆయన ఇప్పుడు లేరు కదండి. నేనున్నానుగా. ఆయన ఘంటసాల, నేను కంఠసాల. పోయి ఆ ప్రసాదం ఏదో అయ్యగారికి పెట్టు. చూడమ్మా, అక్షర జ్ఞానం లేని అజ్ఞాని, వాడితో నీకేమిటి? ఇక్కడ ఇక్కడ మనసు లగ్నం చెయ్యి. ఒక్కటే అమ్మాయి. బాబు ధర్మల్ సైడ్ బాబు, కాళ్ళేరు కుంటోడికి ధర్మల్ సైడ్ బాబు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఇట్ట ఒంటి కాలు మీద నించుంటావు కదా, మరి కాలు నొప్పి పెట్టరా పాపం? నొప్పి పెడతాదండి. మరి ఏం చేస్తావు అప్పుడు? ఈ కాలు ఇటు మార్చుకుంటానండి. భలే తెలివైనోడేరా నువ్వు. రే, ఇలాంటి తెలివైన వాళ్ళని చూసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందండి? ఈ డబ్బులన్నీ ఇలా తీసుకుని, ఇలా జేబులు వేసుకొని, ఈ గిన్నె ఇలా తీసుకొని, ఇలా ఇసిరేసి, ఇలా వచ్చి రే మనతో పెట్టుకోబాకు. అమ్మాయి గారు, కొబ్బరికాయ కొట్టాలని వచ్చారా? నిన్ను కొట్టింది కుళ్ళిపోయింది, అందుకే సంగీతం రావడం లేదు. పోనీ ఇప్పుడు కొట్టచ్చుగా. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఆరతి తీసుకోండి అమ్మాయి గారు.
అమ్మాయి గారు, ఈ దండ సీతమ్మ వారి మెడలోది. దీన్ని మీరు మెడలో వేసుకుంటే శ్రీరామనవమి నాటికి మీరు కోరుకున్న మొగుడు దొరుకుతాడు. వేసుకోండి అమ్మాయి గారు. ఇప్పుడు నాకు కావాల్సింది మొగుడు కాదు, సంగీతం. సంగీతం కూడా వస్తుంది అమ్మాయి గారు, వేసుకోండి. అమ్మాయి గారు, నేను పాట రాశాను. ఇది మీ సంగీతం మాస్టర్కి ఇచ్చి మీకు నేర్పమని చెప్పండి. డేట్ మారినా మీ పేదోళ్ళ పేట మారలేదయ్యా. మారటం మీ చేతుల్లోనే ఉందండి. మీ నీడలో పెరుగుతున్న గణపతే నా కూతుర్ని దారుణంగా మానభంగం చేశారు. అది ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే గ్రామ పెద్దగా మీరు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి. మాస్టర్ తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి, మీరు కూడా వెళ్ళిపోండి. ఒరే గణపతి, రండి మాస్టర్, కూర్చోండి కూర్చోండి. చూడు సంగీతం మాస్టారు, ఎవడెవడు ఎక్కడెక్కడుండాలో ఆళ్ళాళ్ళు అక్కడక్కడ ఉండాలన్నదే భగవంతుడు నేను చేసిన ఏకగ్రీవ తీర్మానం. మీది గణపతి గారిది ఒక కులం కాదు. గ్రామ పెద్దగా నేనే కులాలు జాతులు పట్టించుకోకపోతే ఊరు వల్లకాడైపోద్ది. అందుకని ఇది శివుడు కంఠంలో దాచుకున్న విషన్ టైప్. నిమిషంలో లైఫ్ ఫినిష్ అయిపోద్ది. చెడిపోయిన పిల్లగా నీ కూతురు బతకడం నీకిష్టం లేదు, గ్రామ కట్టుబాటు చెడగొట్టడం నాకిష్టం లేదు. అందుకని ఈ విషం తీసుకెళ్లి నీ కూతురికి పిల్ల చచ్చిపోద్ది, ఊరి సమస్య తీరిపోద్ది. సింగిల్ డిఫరెన్స్ ఏంటంటే నీ కొంపలో సింగిల్ మెంబర్ తగ్గిపోద్ది, అంతే. సంగీతాన్ని అమృతంతో పోలుస్తారు ప్రెసిడెంట్ గారు. అమృతం తాగించే ఈ చేతులతో విషం తాగించమని సెలవిస్తున్నారా? నువ్వు పెట్టా గంభీరంగా డైలాగులు చెప్పావనుకో, రేపు మా పెదపాలేరుగాడు ఎట్టాకు చెడిపోయావుగా పాప, నా ఒళ్ళోకి రా అంటాడు. ఇక మా చిన్నపాలేరుగాడు శీలం సితికిపోయాక ఎంతమంది అతుక్కుంటే ఏముందిలే అని మొహాటేసుకుంటాడు. సంగీతంలో సప్త స్వరాలున్నాయి, మనిషికి సప్త వ్యసనాలున్నాయి. కానీ మీలో సహస్రం తెలివితేటలున్నాయి. తొరవారు నా కూతుర్ని పడక మీద కంటే పాడ మీద చూసుకోవటం ఏం మంచిది. మాస్టారు, 3 ముళ్ళు నేను వేయిస్తానమ్మా అన్నాను, 7 ముళ్ళు వేయించుకుంది. ఈ అమ్మాయి మరణం సహజమైంది కాదని మాకు రిపోర్ట్ వచ్చింది. ఏ ఊరాడు చేశాడు? ఊరు తెలియదు. ఈ పిల్లకి 5వ ఏట నుంచి కడుపు నొప్పి ఉంది. ఎంతో మంది డాక్టర్లు చూపించారు, డేట్ మారింది తప్ప పిల్ల ఫేట్ మారలేదు. కడుపు నొప్పి తట్టుకోలేక గన్నేరుకాయలు కొట్టుకు తింది. ఏమండి, అంతేనా? ప్రెసిడెంట్ గారు ఏమంటున్నారు? గన్నేరికాయలు తిని చనిపోయిందంటున్నారు. అంతే ఉంటుంది. తొందరగా రారా. ఒరే అన్నయ్య, పెద్దనయ్య, బాగానే ఉన్నావురా, చిక్కిపోలేదు. అరే చిన్ననయ్య, నువ్వు కాస్త ఒళ్ళు చేసావురా. అవును, వీడెవరో గుర్తుపట్టలేదు, నీ మేనల్లుడు శివరావు. ఒరే నమస్కారం పెట్టరా. దేవుడు కళ్యాణానికి వచ్చావేంటే? మా ఊర్లో కళ్యాణం జరగదా ఏమిటి? వీడి కళ్యాణం కోసమే వచ్చాం. పెళ్లి కూతురు చూసావా మరి? పెళ్లి కూతుర్ని చూసావా అంటాడేంట్రా, చేసుకోవడానికే వచ్చాం. ఒరే అది పుట్టగానే ఊళ్ళో వాళ్ళందరూ ఏమన్నారా? నా కూతురు పుట్టిందన్నారు. అది కాదురా, దానికి నామకరణం చేసేటప్పుడు ఏమన్నారు? కస్తూరి అనే పేరు బాగుందన్నాడు. అబ్బా నీ మతి మరుపు మండిపోను. అది పుట్టగానే వీడికి పెళ్ళం పుట్టిందల్లా. అయ్యో 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 అయ్యో, అదేమిటమ్మా అలా తుమ్ముతున్నావు? జలుబు చేసిందా? వదినా నువ్వు కూడా బాగానే ఉన్నావే. నీకేమన్నా చీకా చింత? ఒరే శివరా, ఇలా రారా, ఇదేరా నీ కాబోయే పెళ్ళం, చూసుకో. కనకదుర్గ
కొడుకా ఏమిట్రా ఏమిటా అరుపు చిన్నప్పటి నుంచి ఇంకా నీకు ఆ జబ్బు పోలేదురా స్వార్థపు జబ్బు నీకెట్టా పోలేదు కోపపు రోగం నాకు అట్టగే పోలేదే ఆనాడు మేము సర్వనాశనం అయిపోవాలని మా మొహాన దుమ్ము కొట్టిపోయి ఇవాళ అన్నయ్య అంటూ వస్తున్నావా పో బయటికి పో ఒరే పెద్దనయ్య చూసావా చిన్నోడికి ఎంత మాట అంటున్నాడో అనకేం చేస్తాడే కడుపు మండినాడు చూడు కస్తూరి ఈ జన్మలో నీ ఇంటి కోడలు కాదు అది జరగని పని ఎలా జరగదో నేను చూస్తాను జరగదంట జరగదు ఇదిగో నీ ఇంటి ముందే తిండి తిప్ప లేకుండా ఆత్మహత్య చేసుకొని చెప్తాను దారిని పోయే వాళ్ళందరినీ పిలిచి నా గోడు చెప్పుకుంటాను జరగదంట జరగదు నీ పరువు తీయకపోతే నా పేరు కనకదుర్గమే కాదు పదరా పద పెద్ద గింజుకుంటున్నారు మళ్ళీ మిమ్మల్ని ఊళ్ళో తలెత్తుకోకుండా చేస్తాను